నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. తెలంగాణలో రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు పరుస్తుంది. 6 గ్యారెంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పలు సంక్షేమాలను అమలు పరుస్తుంది. తాజాగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకై జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ జాబ్ క్యాలెండర్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కంటి తుడుపు చర్యల్లో భాగం తప్పితే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి వీరి ఆరోపణలో నిజముందా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత శివలాల్ యాదవ్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ యువ నాయకులు, పూర్వ సివిల్స్ విద్యార్థి మరియు బీజేపీ యువ నాయకులు కొట్టే మల్లికార్జున గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శివలాల్ యాదవ్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శివలాల్ గారు, ఏంటి చెప్పండి, ఈ ఏదైతే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయం ఉందో, ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి మరియు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆల్రెడీ 7 నెలలు 8 నెలలు దాటిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రచన మీరు ఎలా చూస్తారు? ముందుగా మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే, ఈ 9.5 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉండేనో వాళ్ళు చేస్తామని చెప్పిన మాట ఇప్పటివరకు ఏం చేసిననేది మనం అందరం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంటే వీళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా ఏదో జరిగిపోయింది అనే ఒక ఆలోచనతోనే వాళ్ళు ఇంత అరవడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పడం జరిగింది. ఆ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నందుకు ప్రజలు కూడా మాకు పట్టం కట్టిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలంతా మా వైపు చూస్తున్నారు. 9.5 సంవత్సరాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా మాటలు చెప్పి తప్పించుకున్నారు. కాలయాపన 10 సంవత్సరాలు అయిపోయింది. కొత్త రాష్ట్రంలో 10 సంవత్సరాలు కూడా మనకు ఏదో అనుకున్నాము, కొత్త రాష్ట్రం వచ్చింది, 29వ రాష్ట్రం, మనం బాగుపడతాము, యువకులకు మంచి అవకాశాలు ఉంటాయి, లేకపోతే గతంలో కేసీఆర్ ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతాయి అనుకొని ప్రజలంతా ఆలోచించారు. అవన్నీ కాదు. వాళ్ళు మొత్తానికి ప్రజలను మభ్యపెట్టడము, స్కీమ్లు స్కామ్లతోనే సరిపోయింది. మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 8 నెలల్లో ఒక 40 రోజులు పార్లమెంట్ ఎలక్షన్స్కి పోయింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రైతులకు రుణమాఫీ ఏదైతే 15 ఆగస్టు లోపల అన్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, లేకపోతే గ్రూప్ 2 మొత్తానికి పోస్ట్పోన్ చేయండి సార్, ఈ 2 ఎగ్జామ్లు మేము అట్ ఏ టైం చేయలేదు అంటే కూడా దాన్ని డిసెంబర్కి పోస్ట్పోన్ చేయడం అయింది. ఇచ్చిన హామీలల్లా ఇటు ఏదైతే బిలో పవర్టీ లైన్ వైట్ రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి మొన్ననే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ టీం మొత్తానికి అనౌన్స్ చేయడం జరిగింది. శివలాల్ గారు, మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసిందని చెప్పారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరడానికే మీరు డబ్బులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారు? ఇప్పుడు సమకూర్చిన రైతు రుణమాఫీ జరిగింది. రైతు రుణమాఫీ తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దగ్గర 50,000 పైన పోస్టులు. ఇప్పుడు మీరు 2 లక్షలు అన్నారు, కానీ అది ఇంతవరకు మీరు మొత్తానికి చేయలేదు. మరి ఈ వీటిలన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు మీరు? ఒకటి నాగ్ గారు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తి చేయడానికి సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది. అది ఏ రకంగా చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు దాని మీద గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాగానే మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే, గతంలో 9.5 సంవత్సరాలు ఎవరైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండేనో కేసీఆర్ అండ్ టీం మొత్తానికి ఖజానా ఖాళీ చేసిపోయింది అనేది ప్రతి మంత్రిత్వ శాఖని మొత్తానికి ఇచ్చేసి వైట్ పేపర్ రిలీజ్ చేయడం అంది, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది దాంతోపాటు ప్రజలకు అర్థమైంది ఎక్కడ ఏంది అనేది. ఇప్పుడు ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, చేస్తుంది అంటే ప్రజలు హర్షించాలా, ప్రజలు రెడీగా ఉన్నారు హర్షించడానికి. మొన్న ఏ చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందో దాన్ని భూతద్దంలో పెట్టి చూద్దామని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే అమౌంట్ని ఏ రకంగా మీరు ఇస్తారన్న దానికి మీరు చెప్పలేదు. అంటే శాలరీస్ ఎలా ఇవ్వగలుగుతారు మీరు? అది శాలరీస్ ఎలా ఇస్తారు,
లేకపోతే గతంలో 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు జీతాలు ఇచ్చిండ్రు, మీరు 1వ తారీఖు ఎలా ఇస్తున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, మా ముఖ్యమంత్రి నిర్ణయం, లేకపోతే మంత్రివర్గంలో వాళ్ళు ఏ శాఖకు ఎప్పుడు ఇవ్వాలా ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు బడ్జెట్ కేటాయించారు. మొన్న బడ్జెట్ కూడా కేటాయించారు అసెంబ్లీలో. ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఎక్కడి నుంచి ఈ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు మొత్తానికి ఏదైతే చెప్పిన స్కీమ్స్ కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీని కానీ పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకా మాకు టైం ఉంది. జస్ట్ ఇప్పుడు 8 నెలలు, అందులో 40 days 45 days పోయిందని చెప్పాను. మీరేమో జస్ట్ 8 నెలలు అంటున్నారు, ఇంకో 3 నెలలు అయితే సంవత్సరం అయిపోద్ది అంటున్నారు ప్రతిపక్షాలు. రెండింటికి తేడా లేదంటారా? అంటే 9.5-10 సంవత్సరాలు రెండు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి 8 నెలలని అబ్రాకదబ్రా అని మొత్తం అన్నీ చేయమంటే ఎట్లా చేస్తారు? నాగ్ గారు మీరు కూడా ఆలోచించండి. ఓకే శివలాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ యూత్ లీడర్ కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ డిబేట్కి వచ్చినటువంటి అన్ని రకాల పార్టీల రాజకీయ ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలండి. కాంగ్రెస్ పెద్దల శివాలకి ధన్యవాదాలు. సార్, వాస్తవంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అని అడిగితే ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వము గురించి వాస్తవంగా ఎన్నికలకు ముందర కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చింది. ఎన్నికలు ఐపీఎల్ పైన అవుతుంది. మీరు అన్నట్లు ఒక 3 నెలలు ఉంటే సంవత్సరం కూడా అయిపోతుంది. నిరుద్యోగ పక్షాన అసలు మేము ఏము అందజేస్తున్నాము, ఏమి ఇస్తున్నాం అని చెప్పి దాని మీద స్పష్టంగా మాట్లాడాలని చెప్పేసి పెద్దల శివలాల్ గారిని మేము కోరుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా ఈ రోజు నేను కేవలం భారతీయ జనతా పార్టీ అంటే నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మాత్రమే కాదు, పూర్వ సివిల్స్ విగా మాట్లాడుతున్నా, అలాగే చాలా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇండియా వైడ్ గా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నిరుద్యోగులు అందరూ కూడా చాలా మంది నాకు రకరకాలుగా ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ ద్వారా కానీ అన్న మీరు నేషనల్ పార్టీలో ఉన్నారు, మంచి వక్త, ఎడ్యుకేటెడ్ పర్సన్, గతంలో మీరు గ్రూప్స్ రాశారు, సివిల్స్ రాశారు, మెయిన్స్ రాశారు, సో నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయి మీకు స్పష్టంగా తెలుసు. సో మా వాడి వేడి మీ డిబేట్లో కనిపిస్తుంటుంది, మీరు ప్రైడ్ బ్రాండ్ గా మాట్లాడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మాలాంటి నిరుద్యోగ మిత్రుల తరపున మీరు మాట్లాడండి డిబేట్లు వస్తాయని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది మా మిత్రులు చాలా మంది. ఈ రోజు మేము గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక నిరుద్యోగుల తరపున కావచ్చు, అదే విధంగా పూర్వ సివిల్స్ విద్యార్థిగా కానీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు నిజంగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ వదిలి చేశారు. వాస్తవంగా ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు కూడా అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఎందుకంటే ఒక క్యాలెండర్ అనేది ఏ ఎగ్జామ్ కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ప్రిలిమ్స్ జరుగుతుంది, ఎప్పుడు మెయిన్స్ జరుగుతుంది, ఎగ్జాక్ట్లీగా ఒక డిటర్మినేషన్ ఇస్తారు, ఒక డెడికేషన్ గా ఫుల్ఫిల్ చేస్తారు. సో ఎంత వరకు యూపీఎస్సీ తరహాలో ఒక జాబ్ క్యాలెండర్ మేము ప్రిపేర్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పారు. ఇంకా ఎంత ఆశాస్పదం ఉందంటే బట్టి విక్రిఫికేషన్స్ లో అడగదలుచుకున్నాను. ఇక్కడ రాజకీయ పార్టీల ప్రతినిధిగా మాట్లాడట్లేదు, ఒక నిరుద్యోగ గతంలో ప్రిపేర్ అయినటువంటి విద్యార్థిగా కావచ్చు, నిరుద్యోగుల తరపున నేను ప్రశ్నిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు అనేటివి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ స్టంట్స్ లో భాగంగా జరుగుతున్నాయి. ప్రజలు మల్లికార్జున గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు, వినబడతలేదు. ఒకసారి అక్కడ సరి చూసుకోండి. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, మాట్లాడినా కూడా మనకి ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీ దగ్గర సరిగ్గా వాయిస్ లేదు, ఒకసారి చూడండి. మనతోటి బీఆర్ఎస్ నేత వివేక్ పాటిల్ స్వామి వివేక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు సార్. ఒక మంచి సబ్జెక్ట్ ని ఈ రోజు చర్చలోకి తీసుకున్నారు సార్. పాపం నిరుద్యోగమా నీడల మమ్మున ఎన్నాళ్ళని వెంటాడుతావు, నీ చెర విముక్తికై పోరాడే మా యువతను ఎన్నడు వీడుతామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నిన్న అసెంబ్లీలో
ఒక జాబ్ షెడ్యూల్ ను ప్రకటించి, ఐ క్లియర్లీ మెన్షన్, ఐఎమ్ రిపీటింగ్, జాబ్ షెడ్యూల్ ను ప్రకటించి ఆ జాబ్ షెడ్యూల్ ను జాబ్ క్యాలెండర్ అని చెప్తా ఉన్నారు. మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తా ఉన్నాము. అది జాబ్ షెడ్యూల్ కాదు, అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. అది జాబ్ షెడ్యూల్ మాత్రమే. అది 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పి కనీసం 2 ఉద్యోగాలను కూడా అందులో చూపించలేదు. దీని మీద ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ గారు దీని మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము ఎప్పుడైతే అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో, యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టిస్తాం. జూన్ 2 నాటికి ఉన్నటువంటి ఖాళీలన్నీ ఖాళీలతోని జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి సెప్టెంబర్ 17 తారీఖులోగా ఒక నిరుద్యోగ యువతగా మాట్లాడితే 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 15 మాడ్యూల్స్ ప్రకటించారు. షెడ్యూల్ మాత్రమే. అందులో ఎంత ఘోరం అంటే, ఏదైతే టెట్ ప్రవేశ పరీక్షను జాబ్ క్యాలెండర్ లో చూపించడం ఎంత అవమానకరం అండి. వివేక్ గారు ఒక క్వశ్చన్, టెట్కు సంబంధించినటువంటి అర్హత పరీక్షను అందులో చూపించి వాటిని కూడా జాబ్ల కింద చూపించారు సార్. వివేక్ గారు, మీరు ఒక నిరుద్యోగ యువకులకి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడితే ఓకే, కానీ మీరు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక మాట బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, ఒక నేతగా మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందండి? నిరుద్యోగులకి ఏమేం జాబ్ ఇచ్చింది గతంలో? సంవత్సరంలో అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. సంవత్సరం అవ్వకముందే మీరు ఎందుకు బాగా గోల్ చేస్తున్నారు? అంటే మీరు సంవత్సరం అవ్వలేదు, సంవత్సరం అయ్యాక చేస్తారేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంతలోనే ఇంత పరిశుభ్రతలు మాట్లాడాలా? 17 వరకు చేస్తామని చెప్పారు కదా సార్. మీరు ఇల్లు అనకగానే పండుగ అవుతుందని చెప్పారు కదా సార్. చెప్పింది మీరే కదా, మీరే చెప్పారు కదా సార్. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో, యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలను జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ మీద మేము అసెంబ్లీలో చర్చించి ప్రత్యేకంగా చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్నికల హామీని దీన్ని మీ ఒక రేవంత్ రెడ్డి గారే కాదు, రాహుల్ గాంధీ గారు కూడా కలిపి చెప్పారు. ఇప్పుడు రమ్మనండి దమ్ముంటే. ఓకే, శివలాల్ యాదవ్ గారు మాట్లాడతారు దీనికి. శివలాల్ యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారే కాదు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు, ప్రామిస్ ఇచ్చారు, కానీ ఎందుకు మీరు చేయలేదని అడుగుతున్నారు. సమాధానం చెప్తారండి, సమాధానం చెప్తారు శివలాల్ గారు ప్లీజ్. వివేక్ పటేల్ నమస్తే మా. స్వామి వివేక్ లేదు నాకు పరిచయం, అందుకే డైరెక్ట్ గా మాట్లాడాను, తమ్ముడు నాకు గుర్తుపడతాడు. అయితే వివేక్, 9.5 సంవత్సరాలల్లా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని ₹1 కేసీఆర్ అండ్ కంపెనీ ఇవ్వలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదు. టీఎస్పీఎస్సీ అని అప్పుడు వేసి తర్వాత ఎన్నోసార్లు క్యాన్సిల్ చేసింది, పిల్లలు రోడ్లు ఎక్కిండ్రు. ఆ టైంలో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. కాదంటలేం, నువ్వు చెప్పిన మాట. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి మీరు బాధపడకండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట వాస్తవం. ఈరోజు ఆ ఉద్దేశంతోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే రైతులకు చేస్తుండ్రో అది కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటనే వరంగల్లో. అది ఇప్పుడు ఆల్మోస్ట్ రుణమాఫీ అవుతుంది. రెండోది, యువకులకు ఏదైతే ఉందో మొత్తానికి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కాదు, అది ఇంకోటి అంటున్నావు. నువ్వు జాబ్ క్యాలెండర్కి దానికి వ్యత్యాసం చెప్పు నాకు. ఉద్యోగాలు ఉన్నాయి అనేది మీరు అలా ప్రకటించిర్రా? ఒక్క ఉద్యోగమైనా ఉందా? మీరు గ్రూప్ 1 వేస్తా అన్నారు, గ్రూప్ 1 లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? డిఎస్సీ వేస్తా అన్నారు, డిఎస్సీ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఎక్కడ కూడా షెడ్యూలే ఉంది తప్ప ఆ నోటిఫికేషన్ కు సంబంధించి అందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది ప్రకటించలేదు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 ఉద్యోగాలు కూడా జాబ్ షెడ్యూల్ లో చూపించలేదు. టెట్ అన్నారు. వివేక్ పటేల్, స్వామి వివేక్ పటేల్, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను వినండి. టెట్ పరీక్ష ఉంది, టెట్ పరీక్ష నిర్వహిస్తానికి షెడ్యూల్ ఇచ్చారు. టెట్ పరీక్ష నిర్వహణ ద్వారా ఎవరికి ఉద్యోగం వస్తుందో చెప్పాలి మీరు.
అంటే టెట్ రాసిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగం రాదనా నీ ఉద్దేశం? టెట్తో ఉద్యోగం రాదు కదండి. టెట్ అనేది కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఇప్పుడు టెట్ రాసినాకనే కదా ఎలిజిబిలిటీ వస్తుంది. అదే అండి, నేను అదే చెప్తా ఉన్నా. ఎలిజిబిలిటీ టెస్టులు కూడా మీరు జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగం అని చెప్తున్నారు, అది ఎట్లా ఉద్యోగం అండి అని అడుగుతా ఉన్నాను నేను. అడుగుతున్న పాయింట్ సూటిగా అడుగుతా ఉన్నాను. అది ఉద్యోగానికి సంబంధించి ఒక అర్హత పరీక్ష మాత్రమే. అర్హత పరీక్షను జాబ్ షెడ్యూల్ లో పెట్టి దీన్ని కూడా జాబే అంటున్నారు, జాబ్ క్యాలెండర్ అంటున్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నాను, అది జాబ్ క్యాలెండర్ కాదండి, అది ఒక షెడ్యూల్ మాత్రమే అని. ఇప్పుడు వివేక్ పటేల్ షెడ్యూల్ వేరు, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఎందుకంటే ఒక అసెంబ్లీలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో ఉండి బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు అంటే అంత ఓపెన్ గా అంత బ్లైండ్ మిస్టేక్ ఉండదు. ఒక్కసారి అర్థం చేసుకో సిచ్యువేషన్. నేను అదే చెప్తున్నా, నేనేమంటున్నా అది సాక్షిగా నిరుద్యోగులను మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటించి ఒక్కటి గుర్తుపెట్టుకో, గతంలో కూడా 30,000 ఉద్యోగాలు మీరు సగంలో వదిలిపెడితే అదేదైతే కోర్టు విషయంలో, నేను చెప్పేది ఒక్క నిమిషం, 30,000 ఉద్యోగాలు అదేదైతే కోర్టు విషయంలో ఆగిపోయిందని వదిలితే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు లాల్ బహదూర్ స్టేడియంలో అందరిని పిలిచి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్ ఇచ్చింది మేము, వాటికి సంబంధించిన అర్హత నేనేమంటున్నా, మీరు చేసి సగంలో ఆపిర్రు అంటున్నా, నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసిందంటలే. పత్రాలు మాత్రం మీరు ఇచ్చారు సార్. నేనేమంటున్నా పత్రాలు కాదు, పత్రాలు కాదు, అక్కడ కోర్టు విషయంలో కేసులు ఉన్నాయి. ఆ కేసులని మీరు అట్లాగే అర్ధాంతరంగా వదిలేసిండ్రు. ఆ వదిలేసిన వీటిని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసే తర్వాత ఆ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది అక్కడ నీకు ఐడియా లేకపోతే ఒకసారి మళ్ళీ రెక్టిఫై చేయి. నియామక పత్రాలను మాత్రమే మీరు ఇచ్చారు సార్. ఇప్పుడు మా నాయకుడు క్లియర్ గా చెప్పిండు సార్, ఈ 30,000 ఉద్యోగాలల్లా ఏ ఒక్క ఉద్యోగమైనా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినట్లయితే మా నాయకుడు కేటీఆర్ గారు రిజైన్ చేస్తా అని చెప్పిన బహిరంగంగా ప్రకటించారు నిన్న. ఇప్పుడు ఒకటి వివేక్, కేసీఆర్ మాట్లాడే భాషలో చాలా తేడా ఉంటుంది. ఆయన మాటల మాంత్రికుడు. ఇంకా కూడా మీకు 9.5 సంవత్సరాల నువ్వు ఇంత కష్టపడినా గానీ అధికార పదవి కానీ లేకపోతే ఒక నామినేటెడ్ ఇవ్వడానికి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి కానీ లేకపోతే నీ అటువంటి పనిచేసిన వాళ్ళకి కూడా ఇవ్వలే. నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యేనో ఎంపీఓ ట్రై చేసినావు, అక్కడ కూడా నీకు ఇవ్వలే. ఎవరికైతే సిస్టమ్ని ఖరాబ్ చేసి ఎవరెవరికో ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లా చేయడం లేదు. ఇప్పుడు యువకులలో కూడా ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే ఎమ్మెల్సీ తన బల్మూర్ వెంకట్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సమన్వయంగా పోతుంది. వచ్చిన 8 నెలలనే ఇంత మార్పులు తీసుకొస్తుందంటే ఇంకా రాబోయే 4 సంవత్సరాల 3 నెలలు 5 నెలలు ఏదైతే ఉందో 4 నెలలు ఏదైతే ఉందో దాంట్లో చాలా మార్పులు వస్తాయి వివేక్. ఓకే శివలాల్ గారు మనతోటి ఒకసారి మల్లికార్జున గారు ఉన్నారు. మల్లికార్జున గారు కంటిన్యూ అండి ప్లీజ్. ధన్యవాదాలు. అండ్ మీరు వివేక్ గారు పేర్కొన్నట్లు ఈ జాబ్ కాదండి, ఇది జాబ్ క్యాలెండరే. ఎందుకంటే ఎన్నికలకు ముందర 8 నెలల కిందట రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లైబ్రరీ దగ్గరకు వచ్చి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఏమని హామీ ఇచ్చారండి? ఇదే నిరుద్యోగ యువత ఈ రోజు రోడ్ ఎక్కి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారని, సరైన నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని, షెడ్యూల్స్ మారుస్తున్నారని ఎంతమంది తీవ్రంగా స్ట్రెస్ కు లోనయ్యి చాలా మంది ఎంత మెంటల్ ప్రెషర్ అనుభవిస్తున్నారో విద్యార్థి నాయకులను అడిగితే తెలుస్తుంది. రాజకీయ కారణాలు పెట్టండి, రాజకీయాలు సంవత్సరాలకు మారుతుంటాయి పోతుంటాయి పోతుంటాయి. ఉద్యోగులు కూడా భాగమే. ఈ రోజు విద్యార్థులకు సంబంధించిన అంశం విద్యార్థి నాయకులు మల్లికార్జున గారు నీ వాయిస్ కరెక్ట్ లేదు. ఎక్కడ చట్టబద్ధత ఉంది? మీ దగ్గర సిగ్నల్ లేనట్టు ఉంది. హలో మల్లికార్జున, నీకు ఒక సూటి ప్రశ్న. 2 లక్షల ఉద్యోగాలు పర్ సంవత్సరం ఇస్తాను. ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు మీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా?
థర్డ్ టైం హ్యాట్రిక్ వచ్చిండు, ఇప్పటి వరకు ఇవ్వలే. మీరు ఇది జరిగేదాన్ని ప్రశ్నించడము, గతంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ చేయనప్పుడు ఎవరు అడగలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటే కూడా మీరు ఇంకా దాన్ని ప్రశ్నించి ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అంటున్నారు. మేము ప్రశ్నించట్లేదు. మీరు నోటిను క్యాలెండర్ విడుదల చేస్తామని అంటున్నారు. సంతోషం, విడుదల చేశారు. ప్రజల తరపున విద్యార్థుల తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ అందులో జాబ్లెస్ క్యాలెండర్ టైప్ ఆఫ్ ఉంది. అది షెడ్యూల్ మాత్రమే ఉంది. ఏ రకమైన పోస్టులు ఖాళీ లేవు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో, ఎప్పుడు క్లారిఫికేషన్ లేదు. మీరు యూపీఎస్సీ తరహా క్యాలెండర్ అన్నారు. యూపీఎస్సీకి సంబంధించి ఒక క్యాలెండర్ని అబ్జర్వ్ చేస్తే మేము కూడా యూపీఎస్సీకి గతంలో ప్రిపేర్ అయ్యాం. ఎగ్జాక్ట్లీగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన 1 month లోపే అప్లికేషన్ జరుగుతుంది. తర్వాత విత్ ఇన్ ఎగ్జామ్ జరుగుతుంది. 3 months లోపు రిజల్ట్ 20 days లో వస్తాయి. వెంటనే మెయిన్స్ అవుతుంది. దాదాపు 6 months నుంచి 1 year లోనే యూపీఎస్సీ క్యాలెండర్ క్లియర్ అవుతుంది. తెలంగాణలో సంబంధించి కానీ ఏపీ వ్యాప్తంగా కొన్ని సంఘటనలు గమనిస్తే విద్యార్థులు నిజంగా ఎగ్జామ్స్ వచ్చినందుకు మీ వాయిస్ క్లారిటీ లేదండి. మీ వాయిస్ మల్లికార్జున గారు మీ వాయిస్ క్లారిటీ లేదు. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారితో మాట్లాడదాం. వివేక్ గారు ప్లీజ్ చెప్పండి క్లియర్ గా. ఇప్పుడు సోదరుడు చెప్పింది నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు మోడీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము కూడా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. 2014 నుండి 2019 వరకు ఇవ్వలేదు. 2019 నుండి 2024 వరకు కూడా ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున 10 సంవత్సరాలకు మరి ఎన్ని 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఏ ఉద్యోగం కూడా రాలేదు. 20 లక్షల ఉద్యోగాలు కూడా వాళ్ళు భర్తీ చేయలేదు. ఈ రోజు వాళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మరి నాకైతే వాళ్ళ వికాసం ఎక్కడ కనబడతలేదు. నిరుద్యోగులుగానే ఉంటున్నారు. ఎందుకంటే అన్న కూడా చాలా రకాల ఉద్యోగాలు రాశానని చెప్పాడు. విద్యార్థి నాయకునిగా, అదే విధంగా యూపీఎస్సీ ఎన్నో రకాల అర్హత పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని చెప్పినటువంటి సోదరుడు కనీసం రైల్వేలో ఖాళీ ఉన్నటువంటి 15 లక్షల ఉద్యోగాలను కూడా వాళ్ళు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని నిరుద్యోగులను వాళ్ళను ఉద్యోగార్థులుగా కావడం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. వాళ్ళకు ఉద్యోగాలు రావడం, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాలను, వాళ్ళ యొక్క భవిష్యత్తును బాగుపరుచుకుందామంటే మరి వాళ్ళకి ఇష్టం లేదు. వివేక్ గారు, 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు కల్పించిందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికానికి? నేను చెప్తా ఉన్నాను కదండి. తెలంగాణ ప్రభుత్వము 2019 నుండి 2023 మధ్య కాలంలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో 1,60,000 ఉద్యోగాలను పూర్తి చేసి ఆ 1,60,000 ఉద్యోగులను అందులోకి తీసుకోవడం జరిగింది. మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలను కనుక మీరు పోల్చుకుంటే అది దేశ సగటుతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఈ రోజు మేము ఇప్పటిదాకా శివన్న కూడా చాలా క్లియర్ గా చెప్పిండు. 30,000 ఉద్యోగాలు మీరు వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు చేస్తే నియామక పత్రాలు మేము ఇచ్చినామని చెప్పి క్లియర్ గా ఒప్పుకున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. వాటి మీద మేము శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. దాంతో పాటుగా మీరు ఎటువంటి బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. ఈ రోజు మీరు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఓపెన్ చేసి చూస్తే మీకు కనబడతాయి. పేపర్ లీకేజ్ పరిస్థితి ఏంటండి? కనబడతాయి. వివేక్ గారు, ఆ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పరిస్థితి ఏంటి? అది ఎవరి హయాంలో జరిగిందండి? అది జరిగింది సార్. మా హయాంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగింది. ఈ రోజు అసలు విద్యార్థుల పట్ల లేదంటే నిరుద్యోగ యువత పట్ల ఎంత వరకు చిత్తశుద్ధి అనేది మీరు ఆ పేపర్ లీకేజ్ విషయంలో మీ పార్టీ ఒకటి వివేక్ గారు ప్లీజ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. వివేక్ గారు ప్లీజ్, నేనేమంటానంటే మీ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వలన నిరుద్యోగ యువతకు ఎంత అన్యాయం జరిగింది, విద్యార్థులకు ఎంత అన్యాయం జరిగింది, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? మీరు ఒకరిని వేరెత్తి చూపే ముందు 4 వేలు మిమ్మల్ని చూపిస్తున్నాయి, అది మీరు మర్చిపోతున్నారు. మా ఆధ్వర్యంలో చాలా న్యాయబద్ధంగా మేము 2 లక్షల ఉద్యోగాలకు నియామకాలు చేసినాం. కొన్ని తప్పులు దొరికినాయి. ఆ కొన్ని తప్పుల వల్లనే ఈ రోజు మేము అధికార పక్షాన్ని వదిలిపెట్టి
ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నాం సార్. మేము మీరు వదిలిపెట్టలా, మిమ్మల్ని వద్దనుకున్నారు. వదిలిపెట్టి ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నాం. నేను చేసిన తప్పుకు 100% అనుభవిస్తా ఉన్నాం. ఈ రోజు అదే తప్పును ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. మీరు ఎన్ని శివలాల్ గారు ఇప్పుడు వివేక్ గారు ఒక మంచి మాట ఒప్పుకున్నారు. చాలా మంది మాట్లాడు మేము చేసిన తప్పులు ఒప్పుకున్నా ఉన్నారు. చాలా మంది ప్రతినిధులు మేమేం తప్పులు చేయలేదంటారు. వివేక్ గారు విజ్ఞతగా మాట్లాడారు. నేను ఏమంటున్నా, మా హయాంలో చిన్న చిన్న తప్పులు దొరికినాయి కాబట్టి ఈ రోజు మేము చిన్నవి కాదమ్మా వివేక్ చిన్నవి కాదు. మొత్తానికి 10th క్లాస్ లో అదే ప్రాబ్లం వచ్చింది. ఇంటర్మీడియట్ లో విద్యార్థులు చనిపోవడం జరిగింది. TSPS లో కూడా ప్రాబ్లం జరిగింది. పేపర్ లీకేజ్. ఇదే ఇంకోటి తమ్ముడు బీజేపీ తమ్ముడు కూడా తెలవాలా, నీట్ లా మొన్న మల్లికార్జున్ లేటెస్ట్ గా నీట్ లా కూడా లీక్ అయింది. ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే మొత్తం భారతదేశం అంతా కూడా నీట్ లా ఇబ్బంది జరిగింది అనేది మొత్తానికి ఒక దుమారం లేపిండ్రు. మొత్తానికి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండ్రు. కానీ ఈరోజు వివేక్ మాట్లాడిన మాటలో నిజంగా కూడా రైట్ వివేక్, నేను అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్గా మేము అధికారంలో మా TRS-BRS అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. కొన్ని తప్పులు జరిగిన ఆ తప్పుల వల్లనే మేము ఆపోజిషన్లో పెట్టిండ్రు ప్రజలు అనేది మీరు ఒప్పుకోవడం నిజంగా కూడా అది రియల్లీ అప్రిషియేటబుల్. తప్పు జరిగింది, తప్పు అని అంగీకరిస్తున్నాం. దయచేసి అదే తప్పును మీరు చేయకండి. ఉన్నప్పుడు అధికార పక్షంలో మేము ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో నిరుద్యోగులను సరైన సందర్భంలో కొన్ని సార్లు వాళ్ళకి జరగాల్సినటువంటి ఉద్యోగ అవకాశాల విషయంలో వాళ్ళకి జరగలేదు. మీరు కూడా అసెంబ్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజు రేపు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అమెరికా పోవాల్సి ఉంది. వాళ్ళ ఈ అమెరికా పోయే లోపే ఈ శాసనసభలోనే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి హుటాహుటిన 2 రోజుల కింద అంటే మొన్న రాత్రి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ పెట్టుకున్నారు. ఆ క్యాబినెట్ లో ఆమోదనం చేసిరు. ఆ క్యాబినెట్ లో అంశాలను ఇమీడియట్ గా తెల్లారే మరి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. వివేక్ గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీరు అన్నట్టు వాళ్ళ బృందం ఎవరైతే అమెరికా వెళ్తున్నారో వాళ్ళు పర్సనల్ టూర్ కి వెళ్ళట్లేదు కదండి. వెళ్ళేది దేని గురించి వెళ్తున్నారు? సార్ నేను పర్సనల్ టూర్ కి పోతలేను అంటలేను సార్. వాళ్ళు టూర్ కి వెళ్ళేటువంటి హర్రీ బర్రీలో దానికి సంబంధించి సరిగ్గా చేయలేదేమో అనేటువంటి నా యొక్క ఆలోచనలు నేను వెళ్ళేపుచ్చుతా ఉన్నాను. వివేక్ తమ్ముడు, నీకు అట్లా అనిపిస్తే అటు బీజేపీ మల్లికార్జున్ అయినా సరే నువ్వైనా సరే మీ సూచన సలహాలు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి ఆఫీస్ కి పంపించండి. దాంట్లో ఏమన్నా సర్చ్ చేసేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అది కూడా దిద్దుకుంటామని చెప్పిన వాళ్ళు వీళ్ళని ఆలోచిస్తలేరు. మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను అన్నగారు. మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలియజేసే విషయం ఏంటిది అంటే జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, అక్కడ ఎక్కడ కూడా జాబుల సంఖ్య ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనేది ప్రకటించలేదు. అంటే ఉద్యోగాలు ఉన్నాయో ప్రకటించకపోతే వివేక్ నీ బాధ అంతేంది? ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది దాంట్లో డీటెయిల్స్ రాలేదన్నది అది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఖాళీలు ఎక్కడ ఉన్నాయో రాలేదు, అసలు ఖాళీల సంఖ్య కూడా రాలేదు. అదే ఖాళీలు ఎక్కడ ఉన్నాయంటేనే నెక్స్ట్ ఖాళీలు ఎక్కడ ఉన్నాయని తెలిసినాకనే సంఖ్య మొత్తం వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంది అనేది ఖచ్చితంగా అది కూడా వేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అనౌన్స్ చేయడం. అర్హత పరీక్షను కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఓకే, మల్లికార్జున గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల మీకు కొంచెం తక్కువ వచ్చింది, సిగ్నల్ లేదు మీ దగ్గర. ఇప్పుడు మాట్లాడమన్నా మిత్రులు వివేక్ గారు చెప్పారు, పెద్దలు శివలాల్ గారు చెప్పారు. ఈ రోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రోజు నీట్ పరీక్ష గురించి మాట్లాడుతున్నారు. నీట్ పరీక్ష గురించి మా పెద్దలు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా లోక్సభలో వివరణ జరిగింది. నీట్ పరీక్ష కేవలం ఒక వర్గానికి సంబంధించి ఒక ఏరియాలో మల్లికార్జున గారు నీ వాయిస్ క్లియర్ లేదమ్మా సార్. వినిపించట్లేదా? హలో, మీ వాయిస్ కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుంది. మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదు అనుకుంటా సార్. సార్ వినిపిస్తుందా? ఎస్ కంటిన్యూ సార్. ఇప్పుడు లోక్సభలో వివరణ ఇవ్వడం జరిగింది. మల్లికార్జున గారు సారీ, మీ వాయిస్ చాలా అసలు వినబడటం లేదు. శివలాల్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ వెళ్తున్నారు. సోదరులు అడిగినట్టు మీరు చెప్పారు, వివేక్ గారు చెప్పినట్టు దీనికి ఒక క్లారిటీ ఏదైనా ఇచ్చేస్తే బాగుంటుంది. పేపర్ లీకేజ్ పైన సిబిఐ ఛార్జ్ షీట్ వేసారు. సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తేనే కదా పేపర్ లీకేజ్ అనేది. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల కోసం నీట్ 2024 అంశంలా
దీంట్లో పేపర్ లీకేజ్ జరిగిందని, అక్రమాలు జరిగినాయి అని చెప్పి విద్యార్థులు పిటిషన్ లేచి మళ్ళీ మాట్లాడదాం. పరీక్షను రద్దు చేయాలి, ప్రస్తుత జాబ్ ఈ గ్యారెంటీ పరీక్షను గురించి మళ్ళా మాట్లాడదాం. Yes. నిర్వహించండి అని చెప్పి. Yes, ఆయన వాయిస్ సరిగ్గా లేదు కాబట్టి కానీ మీకు బీజేపీ ఇక్కడ ఏం జరిగింది? ఛార్జ్ బీజేపీ షీట్ ప్రకటించారు, పేపర్ లీకేజ్ అనేది జరిగింది అని చెప్పి సిబిఐ ఒప్పుకుంది. 13 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు అందులో గతంలో జరిగిన ఏవైతే తప్పులు ఉన్నాయో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానీ ఇవన్నీ మీ ప్రభుత్వం ఇప్పుడు ఇవేమీ అందులో జరగకుండా 11 అరెస్ట్ చేసిందంటారు. అడుగుతున్నాను, ఇవేమీ జరగకుండా ఇక్కడి నుంచి ఏ రకంగా ముందుకు మీ ప్రభుత్వం వెళ్ళబోతుంది అంటే తెలంగాణలో ఇప్పటికే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ మన దగ్గర నగదు లేదు అని చెప్తున్నారు, ద్రవ్యం లేదు అని చెప్తున్నారు. ఏ రకంగా ఇచ్చే వాళ్ళందరికీ కూడా జాబులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సరిగ్గా మీరు జీతాలు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉంటారు చెప్పండి. లక్ష్మణ గారు, ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు అదే చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఖజానా ఖాళీ ఉంది అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చినాక అది చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడే ఆగిపోలే. గత ప్రభుత్వంలో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు డిపార్ట్మెంట్ వైజ్గా లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్గా శాలరీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖు రోజు నుంచి 5వ తారీఖు లోపల అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏడికెంత ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు అనేది కాదు. ఆడ మొత్తానికి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైతే మోడల్ స్కూల్ టీచర్స్ ఉన్నారో ఆ మోడల్ స్కూల్ టీచర్స్ ఇంకా జూన్ నెల జీతం రాలేదన్న గారు. ఇది ఎన్ని తారీఖు? ఇది ఆగస్టు మాసం. ఇవాళ 3 తారీఖు. జూన్ నెల వేతనాలు ఇంకా మోడల్ స్కూల్లో పనిచేసే అటువంటి ఉపాధ్యాయులకు, టీచర్లకు ఇంకా జీతాలు రాలేదు. మా అన్నయ్య, మా సొంత అన్నయ్య ఓదల మోడల్ స్కూల్లో టీచర్, ఇప్పటికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. ఇప్పటికి కూడా ఏవైతే నేరుగా 101 కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాలకు మాత్రమే 1వ తారీఖు, మీరు చెప్పిన 1వ తారీఖు అన్నది 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు వస్తున్నాయి. కానీ వివిధ సొసైటీలల్లో పనిచేసే అటువంటి ఉపాధ్యాయులు ఎవ్వరికి కూడా జూన్ నెల మాత్రం రాలేదు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను, మీరు కనుక్కోండి. పెద్దపల్లి జిల్లా మాది. మా పెద్దపల్లి జిల్లాకు మోడల్ స్కూల్ కు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు ఇంతవరకు కూడా జీతాలు రాలేదు. నేను ఆన్ రికార్డెడ్ చెప్తున్నాను. ఇవాళ 3వ తారీఖు ఆగస్టు మాసం. నేను చెప్పేది ఇంకా జూన్ నెల జీతాల గురించి, జూలై గురించి మాట్లాడతలేను. చెప్పండి. అది జూన్ నెల జీతాలు ఇంకా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఆ పర్సనల్ అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా చూడండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసి నా మాట జిల్లా పరిస్థితి కాదు, లేదమ్మా, ఒక్క జిల్లా పరిస్థితి కాదు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 13 జిల్లాలకి ఇంకా జీతాలు రాని పరిస్థితి ఉంది సార్. నేను స్వయంగా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గరికి, ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఏంటండి వాళ్ళ యొక్క పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది, మీరేమో మొదటి నెల 1వ తారీఖు జీతాలని చెప్తా ఉన్నారు. 30 రోజులు గడిచిపోయి నెల మారిపోయి మళ్ళీ ఇంకొక నెల 1వ తారీఖు వచ్చినా కూడా జీతాలు లేని పరిస్థితి ఈరోజు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఉంది పరిస్థితి. మీకు సంబంధించి ఏ ఒక్క మోడల్ స్కూల్ టీచర్ మీకు తెలిసినా మీరు లైవ్ లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు సార్, మీకు జీతాలు వచ్చినాయా రాలేదా. ఒకటి గుర్తుపెట్టుకోండి వివేక్ గారు, నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఆన్ రికార్డ్ లైవ్ గా చెప్తుంది అంటే ఏదో ఆషమాషి ఉండదు. సపోజ్ నీకు సంబంధించిన మీ కజిన్ బ్రదరో ఓన్ బ్రదరో అయినా నాకు తెలియదు, ఆ మోడల్ స్కూల్ అయినా అక్కడేమన్నా పరిస్థితుల్లో ప్రాబ్లం ఉందా ఒకసారి చూసుకోండి. 99.9% గతం ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంలో మార్పులు ఉన్నాయని చెప్పి ఉద్యోగులే లైవ్ గా వచ్చి చెప్పిన రోజులు ఉన్నాయి. మార్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం వానాకాలం వస్తే రైతు బంధు ఇచ్చింది. ఈ ప్రభుత్వం అవే రైతు బంధు ఇవ్వకుండా అవే రైతు బంధు పైసలను రుణమాఫీ అని మాఫీ చేసింది. వివేక్ అట్లా కాదు, నువ్వు కావాలిస్తే కన్ఫర్మ్ చేసుకో. రైతు బంధు యథావిధిగా పాతదే ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెంచింది ఇంక ఇవ్వలేదు, అది ఇస్తామని, అది ఏరియాస్ కింద ఇస్తామని చెప్పడం జరిగింది. అనుకోండి సార్, ఈ వానాకాలంలో రైతు బంధు ఇవ్వాలి కదా సార్, ఎక్కడ వేసారు సార్ రైతు బంధు? పడ్డదా సార్ ఈసారి రైతు బంధా, లేకపోతే మీరు చెప్పే రైతు భరోసానా? రైతు భరోసా వేసిరా సార్? ఇప్పుడు రైతు ఒకటి వివేక్ గారు ఎప్పుడైనా మనం ఒక విమర్శ చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా విమర్శ చేయొచ్చు. అది ఈ ఇష్యూలోనే కాదు, ఎందులో అయినా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వటం అనేది మనకైతే కావాలి, తెలిసిందే కదా. ఎందుకంటే మీ ప్రభుత్వం దిగిపోయిన సమయానికి కొంత అప్పుల్లో ఉంది. మీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే టైంకి లాభాల్లో ఇచ్చారు. మీకు ఎందుకు అన్ని లక్షల కోట్లు మీకు అప్పులు అయినాయి అంటే ఏం సమాధానం చెప్తారు మీరు? మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఇస్తే మీకు మీరు అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని.
ప్రతి మంత్రిత్వ శాఖల ఒక్క శాఖలు కాదు, గొర్రెల స్కామ్ తీసుకో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ తీసుకో, ప్రతి దగ్గర 4 లక్షల కోట్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర జీడిపి విలువ. వివేక్ ఇది బాగా చెప్తున్నారు. మొత్తం మీ బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం ఇది అలవాటు అయిపోయింది. ఇది కాదు, గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులుడ్ బడ్జెట్ రాష్ట్రం మీకు ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది అనేది మీకు అందరికీ ఆన్ రికార్డ్ తెలుసు. ఈరోజు కొత్తగా చేసింది లేదంటే జీడిపి గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైంకి మహాభాగ్యనగరం లాంటి హైదరాబాద్ రెవెన్యూ మొత్తం మీ చేతిలో ఉండేటట్టు ఉండేది. అక్కడ ఏపీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అటే వెళ్ళిపోయారు, అందరినీ అటే పంపించేశారు. ఈ రెవెన్యూ మొత్తం ఏం చేశారు? అలాగే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకదాని వాటి సంబంధం లేకపోయినా అడుగుతున్నా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 10 గంటలతో వైన్ షాపులు అన్నీ క్లోజ్ అయ్యాయి. మీ రాష్ట్రం వచ్చాక 11 వరకు వచ్చింది. ఆ తర్వాత గంట సేపు అమ్మిన డబ్బులన్నీ, మద్యం డబ్బులన్నీ ఏం చేశారు? అదేనండి, అంటే ఇంత రెవెన్యూ జనరేట్ అయ్యే హైదరాబాద్ నగరం మీ చేతిలో ఉంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎక్కడైంది? మీరు ఎందుకు తెలంగాణని సక్సెస్ఫుల్గా తెలంగాణ ప్రజలకి న్యాయం చేయలేకపోయారు అని అడుగుతున్నా. సార్, తెలంగాణ ప్రజలకు 100% న్యాయం చేసినాం కాబట్టి వివిధ రంగాలలో మీరు ఏ రంగం చూసుకున్నా దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ ఇంజన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏ రంగం అన్నా చూసుకోండి, దేశంలో మొదటి స్థానంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి కారణం ఈ రోజు మేము గత 10 సంవత్సరాల మా తెలంగాణ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ అధికారంలోకి ఉండడం. ఈ రోజు 24 గంటల కరెంట్ ఉందంటే దానికి కారణం మేము. ఈ రోజు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లాగా ఉన్నాయంటే దానికి కారణం మేము. ఈ రోజు ఐటీ కంపెనీలు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వైపు, హైదరాబాద్ వైపు చూస్తున్నాం. వాయుగుండం లేకుండా వర్షాలు పడకపోతే, పైనుంచి నార్త్ నుంచి ఏదైతే వాటర్ రాకపోతే మీరు ఇప్పుడు నిండు కుండలని చెప్పేది మొత్తం ఎండిపోయిన కుండలే అవుతుండే. అవి కూడా మీరు చేసిన లెక్క ప్రకారం ఆ పిల్లర్లు కూలిపోయి మొత్తానికి ఆ నీళ్లు నింపితే కూలిపోతాయి అన్నారు. మీరు ఇందాక మాట్లాడిన దానిలో ఒక అబ్జెక్షన్ ఉంది. ఈ రోజున ఇందాక మీరు మాట్లాడిన దానిలో ఏవైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అనేక ఉద్యోగాలు మీ వల్లనే వచ్చినాయి అంటున్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేయలేదా? మీరే చేశారా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 89,000 కోట్లు ఈ రోజు 24 గంటల కరెంట్ తీయడానికి ఖర్చు పెట్టినాం. ఇంత మంచి పనులు చేసిన మిమ్మల్ని ఎందుకు ప్రజలు కాదనుకున్నారు అర్థం కావట్లేదు సార్. మీరు కాంగ్రెస్ పార్టీ పవర్ లో కూడా స్కామ్ ఉంది, పవర్ లో కూడా స్కామ్ ఉందని మొన్న జగదీశ్వర్ రెడ్డిని నిలదీయడం జరిగింది. రేపు అందులో కూడా మళ్ళా కేసీఆర్ రేపు అది చట్టం దానిపైన చేసుకోబోతుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లా లిక్కర్లు అయితే ఆల్రెడీ పోయినరు. ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఈ పవర్ స్కామ్ కానీ, మొత్తానికి దళిత బంధు స్కామ్ కానీ, గొర్రెల స్కామ్ కానీ ఇవన్నీ బయటపడతాయి. మొత్తం టీం అప్పుడు అంతా లోపల ఉంటాయి. అసలు మీరు దళిత బంధుని కొనసాగించారా? గొర్రెల బర్రెల పథకాన్ని కొనసాగిస్తారా? కొనసాగిస్తారా? మమ్మల్ని కూడా స్కామ్ చేయమంటున్నారా? ఏదైతే మా ముదిరాజ్ సోదరులు చేపల పెంపకం చేసుకోవడానికి చేపలను మీరు ఇస్తారా? ఇయ్యరా? ఎంత పెద్ద స్కామ్ చేసారు దాంట్లో చెప్పు. 700 కోట్ల రూపాయల స్కామ్, అది 700 కోట్ల రూపాయల స్కామ్ మీరు చేసింది. ఆ ఒక్కటే గొర్రెల స్కామ్ లా. తర్వాత దళిత బంధు అన్నారు, దాంట్లో 30% తీసుకున్నారు. దళితులకు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఈ రోజు దళిత బంధు ఒక స్కీమ్ పెట్టి మొత్తం ఎస్సీ కార్పొరేషన్ లో ఏం లోన్లు లేకుండా చేయడం జరిగింది, చాలా చేయడం జరిగింది. ఈ రోజు మొత్తానికి తెలంగాణని నంబర్ 1 తీసుకోపోయినాం అంటే మొత్తానికి నష్టపరచుట్ల నంబర్ 1 చేసిండ్రు. తెలంగాణని నష్టపరచుట్ల నంబర్ 1 చేసిండ్రు. తెలంగాణ అభివృద్ధిలో చేయలేదు. ఈ రోజు హరీష్ రావు స్కామ్ లోనే ఉన్నాడు, మీ కేటీఆర్ స్కామ్ లోనే ఉన్నాడు, మంత్రులు స్కామ్ లోనే ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి వరకు ఫామ్ హౌస్ మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి. మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి, మీ వాయిస్ వినబడుతుందా? మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి. మళ్ళీ వస్తారు వివేక్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మల్లికార్జున గారు కంక్లూడ్ చేయండి సార్ ఇప్పుడు వివేక్ గారు కావచ్చు, అదేవిధంగా పెద్దలు సేవాలాల్ గారు కూడా క్వశ్చన్ చేశారు. నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడారు. వాస్తవంగా నీట్ ఎగ్జామ్ ని ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ
చూసుకుంటుంది. దాంట్లో సంబంధించి అవినీతి అవకతవకాలకు సంబంధించి కూడా లోక్సభలో మా కేంద్ర మంత్రివర్యులు హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు వివరణ ఇచ్చారు. దోషులని ఖచ్చితంగా శిక్షిస్తాము, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము ప్రక్షాళన చేస్తామని చెప్పారు. జరిగిన ఎక్కడైతే ఆల్రెడీ కూడా ఆ హర్షం వ్యక్తం చేశారు నీటి మీద, ఎక్కడైతే అవకతవకలు జరిగాయో, ఎక్కడైతే నీటి పేపరు జరిగిన చోట రద్దు చేసి మళ్ళీ ప్రత్యామ్నాయం వైపు చూశారు. వాస్తవంగా సార్ తప్పు జరిగిన తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకోవడం వేరు, తప్పు జరగకుండా చూసుకోవడం వేరు కదా, మీరు దాని గురించి చెప్పాలి. సార్ వాస్తవంగా తప్పు జరిగిందని ఒప్పుకున్న విషయం ఏంటంటే ఏ ఎగ్జామ్ కైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా నిర్వహించదు. పలాని ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి పలాని ఆథరైజ్డ్ సంస్థకి అప్పచెప్తారు. అందులో కొంతమంది మీరు తెలంగాణలో స్పష్టంగా సార్ మీరు తెలంగాణలో టీఎస్పీఎస్సీ చైర్మన్, అందులో తెలంగాణ సార్ మీరు చెప్పిన దాని మీద నేను మాట్లాడుతున్నాను. జరిగినప్పుడు తప్పు మేము చేయలేదు, అది ఒక పరీక్ష నిర్వహించేటువంటి సంస్థ, సంస్థకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని మీరు చాలా బాగా చెప్తా ఉన్నారు. ఓకే శివలాల్ గారు, సారీ ఓకే మల్లికార్జున్ గారు ఈ రోజు మీరు మాట్లాడే ఇది కొంచెం సిగ్నల్ లేకపోవడం వల్ల మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదు, దానివల్ల మీ వాయిస్ సరిగ్గా వినపడలేకపోతుంది. ఓకే వివేక్ గారు కంక్లూడ్ చేయండి సార్. వివేక్ గారు ఇవాళ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి, జాబ్ క్యాలెండర్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ వివేక్ గారు జాబ్ క్యాలెండర్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ జాబ్ క్యాలెండర్ అనేది పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ లో జాబుల సంఖ్య లేదు సార్, ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నటువంటి విషయాలను పొందుపరచలేదు. దయచేసి ఆ జాబుల సంఖ్య అనేది తెలపాలని కోరుతా ఉన్నాం సార్. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అట్లా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయో, ఎన్ని వందలు ఉన్నాయో, ఎన్ని వేలు ఉన్నాయో తెలుస్తలేదు సార్. నిరుద్యోగులందరూ ఈ విషయంలో ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి మీ అమ్మా న్యూస్ పక్షాన మేము కోరుతా ఉన్నాము, దయచేసి ఏదైతే వాళ్ళు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో మరి ఆ జాబ్ క్యాలెండర్ లా జాబుల యొక్క షెడ్యూల్ మాత్రమే కాకుండా అందులో ఉద్యోగాల సంఖ్యను తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. దాంతో పాటుగా మరి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్లను కూడా మరి జాబ్ క్యాలెండర్ లో ప్రకటించి వాటిని కూడా ఉద్యోగాలే అని చెప్పి మరి మా యొక్క నిరుద్యోగులను మరి ఒక దయచేసి జాబ్ క్యాలెండర్ లా స్పష్టమైన అంశాలను పొందుపరిచి ఒక యూపీఎస్సీ తరహా అన్నారు కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోని మరి జాబ్ క్యాలెండర్ ను మరొకసారి విడుదల చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం సార్. ఓకే వివేక్ గారు. శివలాల్ గారు ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు వివేక్ గారు చెప్పినట్టు కొంతమందికి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇది మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ ఏ జాబుల్లో ఖాళీలు ఉన్నాయో వాటి సంఖ్య ఎంతో ఎవరికి కూడా క్లారిటీ లేకపోవడం వలన నిరుద్యోగుల్లో అదొక ప్రాబ్లంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీని గురించి మీ ప్రభుత్వం ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది, అతి త్వరలో ఏమన్నా చెప్పబోతున్నారు దాని గురించి? మొత్తానికి అటు మల్లికార్జున్ బీజేపీ తమ్ముడికైనా వివేక్ బీఆర్ఎస్ అయినా వాళ్ళకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళలాగా ఇంకా నిరుద్యోగులకు కూడా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద ఈరోజు మనం లైవ్ జరిగిన అమా న్యూస్కి కూడా మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొత్తానికి ఎక్కడ ఖాళీలు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్లస్ రెండోది మొత్తానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కావాలనేది ఈరోజు వివేక్ పాటిల్ ప్రశ్న. అంతేనా వివేక్? రైట్. అయితే దాన్ని మటుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా నేను కూడా ఇక్కడ నుంచి విన్నతి చెప్పడము, రేపు ఏదైతే ఇవ్వలేదో ఆ ఇవ్వని దాన్ని ఇంకా మొత్తంగా డీటెయిల్స్ గా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి శివలాల్ యాదవ్ గారు, అదేవిధంగా ధన్యవాదాలు మల్లికార్జున్ గారు, ధన్యవాదాలు వివేక్ గారు, స్వామి వివేక్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ తను ఏదైతే హామీల్లో ఇచ్చిన భాగంగా దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నెరవేర్చిన హామీల్లో భాగంగా కొంత క్లారిటీ కూడా ఇస్తే, అది ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో ముఖ్యంగా కొంత క్లారిటీ అనేది ఇస్తే నిరుద్యోగులకు కూడా అది ఒక ఉపయోగపడే అవకాశంగా కనబడుతుందని చెప్పి మరి అందరూ చెప్తున్నమాట. మరి చూద్దాం రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందో. మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కూడా మరి రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా మరి చెప్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో కొన్నిటికి కాలం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.